ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పచ్చడి, అదేనండి కొత్త ఆవకాయ పచ్చడిని మనం సరైన కొలతలతో ప్రిపేర్ చేస్తే సంవత్సరం పాటు మనకి ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. అలాగే పచ్చడి అనేది ఏమాత్రం పాడవకుండా ఉంటుంది. మరి ఆ కొలతలు ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మరి ఇలా మీడియం సైజు ఉన్నటువంటి మామిడికాయలను తీసుకుని వీటిని నీట్గా ఏమాత్రం దుమ్ము అనేది లేకుండా ఉండే విధంగా మామిడికాయలని నీట్గా కడుక్కోవాలి. ఇలా మామిడికాయ పచ్చడికి మనం ఆవకాయకి వాడేటప్పుడు కాయలు అనేది పుల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. వీటిని నీట్గా కడుక్కున్న తర్వాత కాడ దగ్గర ఉన్నట్టు భాగాన్ని కట్ చేసేసుకుని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచిపెట్టుకున్న తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళి మామిడికాయ ముక్కలన్నిటిని మనం ఆవకాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము కాయ అనేది పుల్లగా ఉండే విధంగా, అలాగే ఏమాత్రం మెత్తబడకుండా గట్టిగా ఉండే విధంగా మనము మామిడికాయలు తీసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి జీడి, అలాగే పైన ఇలా ఉన్నటువంటి లేయర్ని కూడా తీసేసుకుని ఒక పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచిపెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని కొద్దిసేపు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే మనకి తడి అనేది ఏమీ మాత్రం లేకుండా పొడిగా ఉన్న ముక్కలు అనేవి ఉంటే సంవత్సరం పాటు మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఈ స్మెల్ అనేది, బూజు అనేది రాకుండా నీట్గా పచ్చడి అనేది రెడీ అవుతుంది. మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి రాళ్ళ ఉప్పు, అలాగే మెంతులు, ఆవాలను ఒక్కరోజు మొత్తం ఎండలో పెట్టుకోవాలి. ఇలా బాగా వెండిన తర్వాత వీటిని మెత్తని పొడి ప్రిపేర్ చేసుకుని పచ్చడి చేస్తే మనకి పచ్చడి అనేది చాలా చాలా రుచిగా రెడీ అవుతుంది. ఇక్కడ మామిడికాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసుకొని నేను తుడుచుకు పెట్టుకుని కొద్దిసేపు ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు అనేది రెడీ అయినాయి. మనం పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ మెజర్మెంట్తో అయితే పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అలాగే కేజీ కొలతలతో మీరు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటే వాటికి కూడా కొలతలు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ నేను తీసుకున్నటువంటి కాయలు ఒక 4 బౌల్ వరకు అయినాయి. మనము ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే బౌల్తో స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా గిన్నె కొలతలతో ప్రిపేర్ చేస్తే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ పచ్చడిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. ఈజీగా మనకి కొలత అనేవి తెలుస్తుంది. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకుని, వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకుని మనం ఇక్కడ 4 కప్స్ మామిడికాయ ముక్కలు అయినాయి కాబట్టి 1 కప్ వరకు ఫుల్ కప్తో కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా కొంచెం ఒక 1/2 కప్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేశాను, కొంచెం స్పైసీనెస్ ఉండటానికి. మీరు బయట కొనే కారం అయితే స్పైసెస్ చూసి యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో పట్టించిన కారమే. అలాగే 3/4 కప్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పుని దంచి మెత్తని పొడిలా చేసి వేసుకున్నాను. అలాగే 1 బౌల్ వరకు కొంచెం తక్కువగా ఆవపిండి అనేది వేసుకుంటున్నాను. 3/4 బౌల్ వరకైనా మీరు ఆవపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్ వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు మెంతులు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మెంతి పిండి అనేది యాడ్ చేయట్లేదు, మెంతులు యాడ్ చేస్తున్నాను మొత్తంగా. కొంతమంది మెంతి పిండి కూడా యాడ్ చేస్తారు. మనకి మెంతుల వల్ల చాలా చలువ చేస్తుంది. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే రాళ్ళ ఉప్పు కాకుండా దంచి వేసుకోవడం, సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు 1/2 కప్ వరకు వేసుకోండి సరిపోతుంది. సాల్ట్లో సాల్టీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. రాళ్ళ ఉప్పు వేసుకుంటే 3/4 కప్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ అనేది ఎంత యాడ్ చేసుకోవాలో చెప్తాను. మనము ఇక్కడ 4 కప్స్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి దీనికి 2 కప్స్ వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఇక్కడ ఆయిల్ అనేది నేను పల్లి ఆయిల్ అనేది తీసుకున్నాను, విజయ పల్లి ఆయిల్. మీరు విజయ పల్లి ఆయిల్ కానీ ఏదైనా పల్లి ఆయిల్ నూనె కానీ పప్పు నూనె కానీ వాడాలి. మనకి ఇలా పచ్చడికి పప్పు నూనె కానీ పల్లి నూనె అయితేనే మనకి మంచి రుచితో, అలాగే మంచి సువాసనతో పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనం జాడీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి జాడీ అడుగు భాగాన్ని కొంచెం ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలన్నిటిని ఆయిల్లో డిప్ చేయాలి. మనం ఆయిల్లోకి మొత్తం మామిడికాయ ముక్కలన్నిటిని
అన్నిటికి ఆయిల్ పట్టించడం వల్ల మనకి ముక్క అనేది గట్టిగా ఉంటూ కరకరలాడుతూ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నా కానీ మనం ముక్క అనేది గట్టిగా ఉండటానికి పసుపు కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మొత్తం ఆయిల్ అనేది మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్నటువంటి ఈ మామిడికాయ ముక్కలకి మొత్తం ఈ మసాలా, ఈ కారము, ఉప్పు, ఆవపిండి అన్నీ పట్టే విధంగా బాగా ముక్కలకి కోట్ చేసుకుని వీటిని జాడీలో వేసేసుకోవాలి. మీరు కేజీ కొలతలతో పచ్చడి అనేది ప్రిపేర్ చేయాలనుకుంటే 1 కేజీ మామిడికాయ ముక్కలకి ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ పడుతుంది. అలాగే 200 గ్రామ్స్ వరకు కారము, 175 గ్రామ్స్ వరకు ఉప్పు, అలాగే 175 నుంచి 150 గ్రామ్స్ వరకు ఆవపిండి, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే కొంచెం ఒక 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లి అనేది వేసుకుంటే సరిపోతుంది. మెంతులు, వెల్లుల్లి అనేది మనం తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. మెంతుల వల్ల మన బాడీకి చాలా చలువ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మామిడికాయ ముక్కలకి మొత్తం పట్టే విధంగా ప్రిపేర్ చేసుకొని జాడీలో వేసేసుకోండి. మీరు కేజీ కొలతలతో ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా నేను చెప్పిన కొలతలు ప్రిపేర్ చేయండి. గిన్నె కొలతలతో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేయండి. మీరు గిన్నె కొలతలతో ప్రిపేర్ చేస్తే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. పచ్చడి అనేది మన కొలతలు అనేది ఈజీగా సులువుగా తెలుస్తుంది. ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు మనకి ఇలా మొత్తం మామిడికాయ ముక్కలన్నిటికీ కారం అని పట్టించుకుని వేసుకున్నాం కదా, ఇలా జాడీలో వేసేసుకుని మిగతా 1 బౌల్ ఉన్నటువంటి ఆయిల్ని జాడీలో పచ్చడి పైనుంచి వేసేసుకోవాలి. మనం 3 డేస్ వరకు దీన్ని పచ్చడిని ఏ విధంగా మనం కదపకుండా ఉంచేసి 3 డేస్ తర్వాత మనము పచ్చడి అనేది చూస్తే మంచి రుచితో ఆయిల్ అనేది పైకి తేలుతూ నోరూరించే కొత్త ఆవకాయ అనేది రెడీ అవుతుంది. దీనిపైన మనం లిడ్ పెట్టేసుకుని ఒక క్లాత్ పెట్టేసుకుని తడి అనేది ఏమాత్రం తొలగని చోట ఈ పచ్చడి జాడీని ఉంచుకోవాలి. ఇలా మనము పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తే ఎంతో రుచికరమైనటువంటి ఆవకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. నోరూరించే విధంగా అయితే పచ్చడి ఉంటుంది. ఆవకాయ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? చాలా చాలా ఇష్టంగా తింటారు అందరూ. మనకు ఒక్క ఆవకాయ ఉంటే అన్నం మొత్తం తినేయచ్చు, అంత మంచి రుచి అయితే ఉంటుంది ఆవకాయ. కొత్త ఆవకాయ అంటే మరీ మరీ రుచిగా ఉంటుంది. 3 డేస్ తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. నేను జాడీ అనేది ఖాళీగానే ఉంది కాబట్టి ఇలా మొత్తం ఇందులోనే మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం ఇరుగ్గా ఉన్నప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం మిక్స్ చేసుకుని మళ్ళీ జాడీలో వేసేసుకుని లిడ్ పెట్టేసుకుని స్టోర్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేరే ఒక బౌల్లోకి తీసుకుని మనం వాడుకోవాలి. ఇలా మనకి పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మరి ఈ ఆవకాయ పచ్చడి రెసిపీ నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్.